నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు ఆలుతోటి ఫ్రెంచ్ ఫ్రై చేద్దామండి. హోమ్ మేడ్ ఆలుగడ్డ పొట్టు అంతా తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకున్న తర్వాత అంతా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ చిన్న చిన్నగా చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద కొద్దిగా సాల్ట్ వేయాలి. నేను వేయలేదు. సాల్ట్ వేసి అంతా కొద్దిగా ఉడికేంత వరకు చూడాలండి. స్పూన్ తోటి ఇట్లా స్మాష్ చేయాలి. ఉడికిందంటే తీసేసుకోవాలన్నమాట. ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకో ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్ తోటి అంతా మెదుపుకోవాలండి. మెదిపేసిన తర్వాత ఇట్లా మెత్తగా అవుతుంది కదా. మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేయాలి. 1/2 స్పూన్ సరిపోతుంది. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి. చిల్లీ ఫ్లేక్స్ వేసి దాంట్లోకి కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర వేసి ఇది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకొని ఇది ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేయాలండి. మిక్సీ చేసి పౌడర్ అవుతుంది కదా. పౌడర్ అయిన తర్వాత ఇది ఆలులోకి ఇదంతా వేసేసుకొని చపాతీ ముద్దలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు దీనికి, ఆలులో ఉంటుంది వాటర్. చపాతీ ముద్దలాగా చేసుకొని చిన్నగా చపాతీలాగా చేసుకోవాలి. కొద్దిగా లావుగా చేసుకోవాలి. సైడ్లు వెళ్ళిపోతుంది. ఇట్లా దగ్గరకు అనుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత సైడ్లోకి మనం కట్ చేసేసుకోవాలి. సైడ్లో ఉన్నాయన్నీ కట్ చేసుకొని ఫింగర్స్ ఎలా ఉంటాయి ఇలా పొడుగా చేసుకోవాలండి. ఇలా కట్ చేయాలి. కట్ చేసి అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలండి, విరిగిపోతాయి ఇవి. మెల్లగా తీసుకోవాలి. అన్నీ జాగ్రత్తగా తీసుకొని ఇంకో ప్లేట్లోకి వేసుకోవాలి. ఇంకో ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి ఇవన్నీ వేడిగా హైలో పెట్టాలి స్టవ్. ఇవన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవుతాయి కదా, బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇవి హైలో పెడితే. వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ వేసి ప్లేట్లో దానిపైన వేయాలండి. వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి ఇవన్నీ చేసుకోవాలి. అలానే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. పిల్లలు ఎంతగానో ఇష్టంగా తింటారండి ఇవి. టమాటా కెచప్ వేయండి, ఎంత స్మూత్గా వచ్చాయి చూడండి. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయి. టమాటా కెచప్తో తినండి. ఈ రెసిపీకి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.